కన్యా రాశి వారు ఏ రోజు ఏ పుణ్యం చేసుకున్నారో వీరు పట్టినవన్నీ బంగారంలా మార్చబడతాయి. కన్యా రాశి వారికి నక్కతోక తొక్కినట్టు అదృష్టం రాబోతుంది. వీరి జీవితంలో అదృష్టాన్ని తీసుకొచ్చే వ్యక్తి, నుదుట రాతను మార్చబోయే వ్యక్తి రాబోతున్నారు. రేపటి నుంచి 2030 వరకు కన్యా రాశి వారికి వీరి జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని ఎలాంటి సందేశం లేదు. ఏ పని చేసినా, ఏ కార్యాన్ని తలబెట్టినా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలోని విజయాన్ని పొందుతారు. గ్రహస్థితి వల్ల మార్పు అనేది కన్యా రాశికి అనుకూల మార్పులు తీసుకువస్తాయి. అవి చాలా వరకు ఆర్థిక మార్పులై ఉండబోతున్నాయి. కన్యా రాశి వారు ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి కాకుండా ఉన్నతమైన స్థితికి వెళతారు. వారు మొదలుపెట్టిన పనుల్లోనూ, వారు పెట్టిన పెట్టుబడుల్లోని విజయాన్ని సాధిస్తారు. పెట్టిన పెట్టుబడుల లాభాలు అనేవి పూర్తిగా రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వీరికి తెలియకుండానే, వీరి ప్రమేయం లేకుండానే లాభాలు పొందుతారు. ఆర్థిక పరంగా మీరు సులభంగా అయిన పనుల్లో బాగా కలిసి వస్తాయి. మీరు ఏ సమయంలో విజయాన్ని సాధించడం పాటు పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. డబ్బుతో పాటు గౌరవ మర్యాదలు సంఘంలో మంచి స్థాయిలో ఉంటారు. మీరు ఎవరి దగ్గరికైనా అప్పు కోసం వెళ్ళినప్పుడు మిమ్మల్ని చులకనగా చూసి మాట్లాడిన వారికి కన్యా రాశి వారు సమాధానం చెప్తారు. కన్యా రాశి వారు పొలాలు కొనుక్కోవడం, భవనాలు కొనుక్కోవడం, భూములు కొనుక్కోను చేయడం, కంపెనీలు స్థాపించడం ఇలాంటివి మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళకి, అప్పు కోసం వెళితే హేళనగా మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఉంటాయి. ఇంకా రుణ సమస్యలు, బ్యాంకు సమస్యలు ఒకేసారి తీర్చబోతున్నారు. బ్యాంకులు అయితే ఎంత లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వెంటనే అవకాశం వస్తాయి. కోర్టు కేసులు, తగాదాలు, పొలాలు కానీ భూములు అన్నీ అనుకూలంగా వస్తాయని చెప్పుకోవడంలో ఎలాంటి సందేశం లేదు. కన్యా రాశిలో ఉన్నటువంటి వారు విదేశాలు వెళ్ళి చదువుకోవాలని కానీ, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి ఊహించని విధంగా కలిసి రాబోతుంది. విదేశాలు వెళ్ళి జాబ్ చేసేవారు ఎక్కువ ప్యాకేజీతో తిరిగి వస్తారు. అలాగే చదువుకునేవారు స్కాలర్షిప్లు కూడినటువంటి చదువులు రావడం, పార్ట్ టైం జాబులు చేసుకుని చదువుకునే ఛాన్స్ వస్తుందని కన్యా రాశి వారికి ఎలాంటి సందేశం లేదు. కన్యా రాశి వారు చాలా చక్కగా హ్యాపీగా తమ జీవితాన్ని ముందుకు తీసుకువెళతారు. మీ జీవితం హ్యాపీగా సాగిపోతుందని, మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళ నుండి జాగ్రత్తలు తీసుకోండి. శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో చక్కగా తైలాభిషేకం చేయించుకోండి. ఇంకా సోమవారం శివునికి అభిషేకం చేయండి. శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి ఆ పరమశివుడు మీపై ఉన్నటువంటి ఎలాంటి చెడునైనా దూరంగా నెట్టివేస్తాడు.